ఓం శ్రీ గణేశాయ నమః. నమస్కారం భక్తులారా, ధర్మరాశి ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. హిందూ పంచాంగంలో ప్రతి మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి పవిత్రమైన మాసాల్లో ఒకటి ఆషాఢ మాసం. ఈ సంవత్సరం జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో దేవతారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. గురు పౌర్ణమి వస్తుంది. చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. అనేక గ్రహాల సంచారాలు జరుగుతాయి. కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. ఈ గ్రహ ప్రభావాల కారణంగా 5 రాసుల వారికి విశేష అదృష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏవి? వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆషాఢ మాసం మీకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరును అధికారులు గుర్తిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలని అనుకునే వారికి మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభాలను ఇవ్వచ్చు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనుకోని ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గా ఉంది. కుటుంబంలో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పరిహారం: ప్రతి మంగళవారం నాడు హనుమంతుణ్ణి దర్శించండి. తదుపరి తులారాశి. ఆషాఢ మాసంలో తులారాశి వారికి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. కొత్త ఒప్పందాలు కుదిరి అవకాశం ఉంది. ధనం, ఆదాయం పెరుగుతుంది. పొదుపులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పరిహారం: ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆషాఢ మాసం అత్యంత లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం. లాభాలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: ప్రతి బుధవారం నాడు గణేశుడికి దుర్వగడ్డి సమర్పించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ధనయోగం కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. పరిహారం: ప్రతి ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ నెల కొత్త అవకాశాల నెలగా చెప్పవచ్చు. ఉద్యోగంలో, కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. కొత్త ఆఫర్లు రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విస్తరణకు మంచి సమయం ఇది. ఆదాయం బాగుంటుంది. అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పరిహారం: గురువారం విష్ణు సహస్రనామం చదవండి. ఈ విధంగా ఆషాఢ మాసంలో మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు ఈ 5 రాసుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబ జీవితం వంటి అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య సంప్రదాయంలో చెబుతారు. అయితే ఇవి సాధారణ గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలను బట్టి ఫలితాలు మారవచ్చు. మీ రాశి ఈ 5 రాశుల్లో ఉందా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రోజువారీ, వారపు, నెలవారీ రాశి ఫలాలు, ఆధ్యాత్మిక కథలు, పూజా విధానాల కోసం ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మరొక